హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ తందూరి. ప్రిపరేషన్ కోసం చికెన్ జాయింట్స్ తీసుకొని దాన్ని నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా బాగా పడుతుంది మ్యారినేషన్ చేస్తే. నెక్స్ట్ ఒక బౌల్లో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సిన క్వాంటిటీలో తందూరి మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీ చాయిస్. ఇక్కడ నేనైతే లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్స్కి మ్యారినేషన్ చేయాలి. నెక్స్ట్ ప్యాన్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మరీ హై హీట్లో పెట్టకుండా మీడియం ఆర్ లో హీట్లో పెట్టుకుని చికెన్ జాయింట్స్ని అటు ఇటు తిప్పుతూ లైట్గా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఈ చికెన్ జాయింట్స్ మీద ఆయిల్ ఆర్ బటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ చికెన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్యూమినియం ట్రే తీసుకొని సేమ్ గీ ఆర్ బటర్ యాడ్ చేసుకొని ఈ జాయింట్స్ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవెన్లో 360 degrees టెంపరేచర్ సెట్ చేసుకొని 40 minutes టైమర్ సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ జాయింట్స్ బాగా కుక్ అవటం కోసం 20 minutes తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అలా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ చికెన్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. లాస్ట్లో కావాలి అంటే లైట్గా చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫుడీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.